హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ 3 మళ్ళీ మీ ముందుకు వచ్చేసిందండి. 4 రోజులు జగన్నాథం ఇంట్లో ఉండేసరికి ఆ ఇంట్లో సంధ్యకి ఉన్న విలువ, గౌరవం, రామకృష్ణ ప్రవర్తన, సంధ్య పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. అక్కడ నుంచి నెమ్మదిగా అక్కతో మంచిగా మాట్లాడుతూనే బ్యాంకులో ఉన్న డబ్బుల వివరాలు చెప్తూ మన అనంతలక్ష్మిని రామకృష్ణకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. ప్రాప్తం లేదు నాకు. మా అనంత ఏ ఇంటికి వెళ్ళినా లక్ష్మిలా డబ్బు కట్టలతో వెళ్తుంది అనేవాడు. జగన్నాథం వచ్చాక రామకృష్ణ నందకుమార్ దగ్గరికి వెళ్ళటం తగ్గించేశాడు. ఎందుకంటే రామకృష్ణ అడిగినప్పుడల్లా డబ్బులిస్తున్నాడు జగన్నాథం. బావా బావా అంటూ రామకృష్ణ చుట్టూ తిరుగుతోంది అనంతలక్ష్మి. ఈ కొత్త పరిచయం బాగుంది రామకృష్ణకు కూడా. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, ఒక్క సంధ్య తప్ప. జగన్నాథం వచ్చాక సంధ్య పరిస్థితి మరీ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంది. అయినా ఎవరి గురించి పట్టించుకోకుండా తన పనేదో తనది 4 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్లతో తనకెందుకు గొడవ అనుకుంది. సంధ్య పిల్లలిద్దరికీ జ్వరంగా ఉండి 2 రోజులుగా ఇంట్లో తనకు తెలిసిన సాధనాలు చేస్తున్నా తగ్గలేదు. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకువెళితే బాగుంటుందని అత్తగారైన రాజేశ్వరిని అడిగింది సంధ్య. పిల్లలన్నాక ఏదైనా తేడాలు చేయకుండా ఉంటుందా? తగ్గకపోతే చూద్దాంలే అని అనేసింది. ఒళ్ళు తెలియని జ్వరంతో పిల్లలిద్దరూ మూలుగుతూ ఉంటే సంధ్యకు కాళ్ళు చేతులు ఆడలేదు. ట్విన్స్ కావడంతో పంచుకున్నట్టుగా ఇద్దరికీ ఒకేసారి ఒంట్లో బాగాలేదు. రామకృష్ణకు కూడా చెప్పింది. అతను కూడా సంధ్యనే తిట్టాడు. అన్నిసార్లు ఆ నందకుమార్ దగ్గరికి వెళ్తావు కదా, ఏం డబ్బులు అడగలేకపోయావా అన్నాడు ఎత్తి పొడుస్తున్నట్టుగా. పిల్లల పరిస్థితి చూసి సంధ్యకు కూడా నందకుమార్ని డబ్బులు అడగాలనే అనుకుంది. కానీ ఆత్మాభిమానం అడ్డుపడింది. ఏదో మొండితనంతో అలాగే ఊరుకుంది. ఉద్యోగం చేస్తున్నారు, ఆ మాత్రం పిల్లలకు బాగా లేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళలేరా? నాకే కాదు మీకు కూడా పిల్లలే, వాళ్ళు మన పిల్లలు అని గట్టిగా దబాయించి అడిగింది రామకృష్ణని సంధ్య. ఆమెకి ఇంట్లో పరిస్థితి చాలా చికాకుగా ఉంది. తన వెనక ఏదో జరుగుతోంది. తన వెనక ఏవేవో గుసగుసలు. అంతసేపు ఏదో సీరియస్గా మాట్లాడుకునేవారు కాస్త తనని చూసి ఆపేస్తారు, ఎటో చూస్తూ ఉంటారు. డబ్బులు లేవంటూనే ఇంట్లో రోజు పండుగల అన్ని రకాలు వండించుకొని తింటున్నారు. ఇప్పట్లో జగన్నాథం వెళ్లేలా కనిపించలేదు. ఇక అనంతలక్ష్మి అయితే రామకృష్ణకు సంబంధించిన ప్రతి పని తనే కల్పించుకుని మరీ చేస్తోంది. అనంతలక్ష్మి ఏం చేసినా దానికి సపోర్టుగా అత్తగారు జగన్నాథం వంత పాడుతున్నారు. ఇక బామ్మగారి నోట్లో నుంచి ఎప్పుడూ మాటే రాదు బయటికి. ఎదురు చెప్పలేకో లేదా నాకెందుకు అనుకుంటారో తెలియదు. ఏ కళనున్నాడో రామకృష్ణ సంధ్య పోరు భరించలేక పిల్లల్ని హాస్పిటల్కి తీసుకువెళ్లటంతో మర్నాటికి జ్వరం తగ్గింది. అమ్మయ్య అనుకొని హాయిగా ఊపిరి పీల్చుకుంది సంధ్య. ఈ గొడవల మధ్య ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి చేసుకుంది. సంధ్య ఆఖరి ఎగ్జామ్ రాసి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఏదో తెలియని ధైర్యం గుండెల్లో చేరింది. పిల్లలకి ఒంట్లో బాగా లేకపోతే ఎవరో సాయం చేయాలని ఎదురుచూడటం చాలా బాధనిపించింది. ఎగ్జామ్ రాయడానికి సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడికి తనలాంటి వారు చాలామంది వచ్చారు. వారి మాటల్లో చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్నో బయటపడ్డాయి. మెరుగైన సంపాదన కోసమే ఈ చదువు. ఆడవారికి సంపాదనకు మించిన సౌందర్యం లేదని అర్థం చేసుకుంది సంధ్య. మంచి జాబు వచ్చే వరకు ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలని అనుకుంది. పిల్లలకు 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఏదైనా చిన్న స్కూల్లో టీచర్గా వెళ్తే తన పిల్లల్ని కూడా తనతో పాటే తీసుకుని వెళ్ళొచ్చని కూడా అనుకుంది. నందకుమార్కి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా చిన్న స్కూల్లో టీచర్గా తీసుకుంటారేమో అని అడిగితే బాగుండునని అని ఆ సాయంత్రం నందకుమార్తో మాట్లాడాలనుకుని అతని దగ్గరికి వెళ్ళింది సంధ్య. రండి సంధ్య అన్నాడు నందకుమార్. ఎగ్జామ్స్ బాగా రాశారా అని అడిగాడు. సంధ్యమోహంలో చిరునవ్వు గమనించాడు చాలా రోజుల తర్వాత. చాలా బాగా రాశానండి అంటూ తన దగ్గర ఉన్న పేపర్ను చూపిస్తూ నందకుమార్ అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్తోంది. సంధ్య ఎగ్జామ్కి వెళ్ళాక తల్లి మేనమామ కలిసి రామకృష్ణకి బాగా బ్రెయిన్ వాష్ చేశారు. తల్లి మనసులోకి ఎక్కించిన విషయం ఒళ్లంతా కమ్ముకొని సంధ్య మీద నందకుమార్ మీద పూర్తి అనుమానం పెంచుకొని ఇంటికి వచ్చిన రామకృష్ణకు సంధ్య కనిపించలేదు. సంధ్య ఎక్కడికి వెళ్ళింది అని తల్లిని అడిగాడు. ఆ మహారాణి నువ్వు వెళ్ళాక ఇంకా ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఎప్పుడు చూడు సిగ్గు లేకుండా ఎదురింట్లోనే వాడి దగ్గర ఉంటుంది. ఏమైనా అంటే ఏదో చదువుకోవడానికి వెళ్తున్నానని సమాధానం చెప్తుంది. అయినా నా మాట వినేవాళ్ళు ఎవరున్నారు ఈ ఇంట్లో అంటూ మొహం తిప్పుకొని అంది తల్లి. మరికొంచెం ఎగదోస్తున్నట్టుగా మాట్లాడింది. పక్కనే ఉన్న అనంతలక్ష్మి, జగన్నాథం కూడా తల్లి మాటలకు వంతపాడుతున్నట్టు వెటకారంగా నవ్వారు రామకృష్ణని చూసి. దాంతో రామకృష్ణలో తన మగవాడిననే అహంకారం పెరిగిపోయింది. సంధ్య మీద ఉన్న నమ్మకం గాల్లో కలిసిపోయింది.
గబగబా ఎదురింట్లోనికి వెళ్ళాడు. సంధ్య ఎదురింట్లో నందకుమార్కి దగ్గరగా కనిపించడంతో కోపంగా సంధ్య అని అరిచాడు. ఆ పిలుపుకి సగం ప్రాణాలు పైకి పోయాయి సంధ్యకు. నందకుమార్ చూస్తూ ఉండగానే సంధ్యను లాక్కుని వెళ్ళిపోయాడు తన ఇంట్లోకి. సిగ్గులేదు, నేను సరిపోలేదా నీకు, నన్ను కాదని వాడిని తగులుకున్నావంటూ నానా మాటలు అన్నాడు. గదిలో బంధిస్తే పిల్లి కూడా పులిలా మారుతుంది. ఏ పాపం తెలియని నందకుమార్తో కలిసి తనని అన్నేసి మాటలంటుంటే సహించలేక మొట్టమొదటిసారిగా తిరగబడింది సంధ్య. మాటకు మాట సమాధానం చెప్తూ భర్తని దులిపేసింది. మీకులాగే నేను కూడా అనుకుంటున్నారా? మంచి చెడ్డలు నాకు బాగా తెలుసు. చుట్టాలమంటూ వచ్చి ఏకుమేకై కూర్చున్నారు. నా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నారా అందరూ అని అనంతలక్ష్మి, జగన్నాథం పేర్లు చెప్పకుండానే తను అనాలనుకున్న 4 మాటలు అనేసింది సంధ్య. దాంతో రామకృష్ణ ఈగో దెబ్బతింది. పిల్లిలా ఉండే సంధ్య మౌనంగా ఉండకుండా మాటకు మాట ఎదురు చెప్పడం సహించలేకపోయాడు. భర్తగా తన తప్పులు ఎత్తి చూపుతుంటే భరించలేకపోయాడు. ఈ మాత్రం చదువుకే ఇలా తయారైంది. రేపు ఉద్యోగం అంటూ ఊరి మీద పడితే నువ్వు నేను అవసరం లేదు ఈ మహారాణికి. అది అన్నేసి మాటలంటుంటే చూస్తూ ఊరుకుంటామేమిరా చవట సన్నాసి అని కొడుకుని మరింతగా ఎగదోసింది రాజేశ్వరి. ఇంట్లో అందరూ ఒకవైపు, సంధ్య ఒక్కర్తి ఒకవైపు అయిపోయింది. తల్లి మాటలతో మరింత రెచ్చిపోయిన రామకృష్ణ సంధ్యను కొట్టి మనసు గాయపడేటట్టు మాట్లాడి, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్టు సంధ్యను పిల్లల్ని ఈడ్చుకెళ్లి బయటపెట్టి తలుపులు వేసేశాడు. సంధ్యలో నెమ్మదితనాన్ని మాత్రమే ఊహించిన రామకృష్ణ ఇలా తిరగబడి మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు. భర్తలో ఇలాంటి ప్రవర్తన ఊహించలేకపోయింది సంధ్య. సంధ్యని తీసుకువెళ్ళినప్పటి నుంచి గొడవ వింటూనే ఉన్నాడు నందకుమార్. వాళ్ళేం నెమ్మదిగా అరుచుకోవడం లేదు. నందకుమార్తో పాటు చుట్టుపక్కల ఉంటున్న వారు కూడా అంతా వింటున్నారు. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి కల్పించుకుంటే గొడవ పెద్దదవుతుందని ఓపికగా ఊరుకున్నాడు నందకుమార్. ఎప్పుడైతే సంధ్యని వాకిట్లో వదిలేశారో ఇక ఆగలేక రామకృష్ణకు నచ్చచెప్పాలని 2 పిల్లల్ని చెరోవైపు పెట్టుకుని ఏడుస్తున్న సంధ్యని చూడలేక మూసుకున్న ఇంటి తలుపులు తట్టాడు. సంధ్య తలుపులు కొడుతుందనుకుని తలుపులు తీయలేదు ఇంట్లోని వారు. రామకృష్ణ గారు, ఒకసారి నా మాట వినండి అంటూ నందకుమార్ గొంతు విని తల్లివైపు చూశాడు రామకృష్ణ. రాజేశ్వరి వచ్చి తలుపు తీసింది. కనీసం నందకుమార్ని లోపలికి కూడా రానియ్యలేదు. రామకృష్ణ గారు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారండి. నాకు సంధ్యగారి మీద అలాంటి ఉద్దేశం లేదు. నా వల్లే మీ మధ్య గొడవ పెరుగుతుందనుకుంటే రేపే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. మళ్ళీ మీకు కనబడను అన్నాడు గుమ్మం బయట నుంచే. ఏం నాయనా, అప్పుడే మోజు తీరిపోయిందా? వెళ్ళిపోతానంటున్నావు. నిప్పు లేనిదే పొగరాదంటారు. ఇంతమంది చుట్టూ ఉండగా నీకే మా ఇంటి గొడవ కావాల్సి వచ్చిందా అంటూ మరో కొత్త లా పాయింట్ లాగినట్టు ఫీల్ అయింది రాజేశ్వరి గొప్పగా. ఆవిడ పెద్ద పెద్దగా అరవటంతో చుట్టుపక్కల అందరూ వింతగా చూస్తున్నారు తప్పితే ఇదేంటని అడిగేవారు లేరు. అప్పుడప్పుడు సంధ్య గురించి అత్తగారు అనే మాటలు వినటం, సంధ్య నందకుమార్ ఇంటికి వెళ్ళి రావటం, ఇప్పుడు ఈ గొడవ జరగటంతో అందరూ సంధ్యకు నందకుమార్కు మధ్య చాలా జరిగిందని నమ్మేశారు. కళ్ళు లేని లోకం, నరం లేని నాలుక, చెవులకు మాత్రమే పని చెప్పే ప్రపంచం. అంతవరకు లోలోపలే ఉండి గొడవ పడుతుంటే వింటున్న వాళ్ళు ఎప్పుడైతే నందకుమార్ రామకృష్ణ ఇంటి ముందుకొచ్చి మాట్లాడుతున్నాడో అందరూ తలుపులు తీసుకుని బయటకు వచ్చి వింతగా చూస్తున్నారు రామకృష్ణ ఇంటివైపు. నందకుమార్ మాట్లాడుతున్న మాటలు రామకృష్ణ అసలు పట్టించుకోలేదు సరికదా, బయటికి కూడా రాలేదు. నోరు పారేసుకుంటున్న తల్లిని కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక రామకృష్ణని ఎలా నమ్మించాలో, నమ్మించటానికి ఏం చేయాలో తెలియలేదు నందకుమార్కి. చుట్టుపక్కల అందరూ అలా బయట నిలబడి చోద్యం చూస్తున్నట్టుగా తన వైపు చూస్తుంటే ఇక అక్కడ ఉండలేక నందకుమార్ తన ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. నందకుమార్ వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఆ ఇంటి తలుపులు మూసుకున్నాయి. అనవసరంగా తను ఇక్కడ రెంటకు వచ్చి సాయం అంటూ సంధ్య జీవితాన్ని వీధిలో పెట్టేనేమో అని మదనపడ్డాడు. చలి, చీకటి, పిల్లల ఏడుపుల మధ్య సంధ్య చాలాసార్లు తలుపు తీయమంటూ రామకృష్ణను వేడుకుంది. సంధ్య తలుపు తీయమంటూ ఎంత బ్రతిమలాడినా మనసు కరగలేదు, ఇంట్లోకి రానివ్వలేదు రామకృష్ణ. చీకటి పడి చాలాసేపయింది. అందరూ ఊరుకున్నా తనకేమీ పట్టనట్టు ఊరుకోలేకపోయాడు నందకుమార్. చాలా రాత్రైపోవటంతో సంధ్య పిల్లలతో బయటే ఉండిపోవటం చూడలేని నందు సంధ్యను పిల్లల్ని తన ఇంట్లోనికి రమ్మని వచ్చి తీసుకుని వెళ్ళాడు. సంధ్య వెళ్ళకూడదని అనుకుంది. కానీ అప్పటికే పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే పిల్లల కోసం తప్పదనుకుంటూ సంధ్య నందకుమార్ వెంట నడిచింది. పిల్లల ఆకలిని గమనించిన నందకుమార్ పిల్లలకి అన్నం పెట్టి తనే నిద్రపుచ్చాడు. అప్పుడప్పుడు ముద్దు చేయటం వల్ల నందకుమార్ పిల్లలకి అలవాటవటంతో తనే తినిపించాడు. సంధ్య ఇంకా జరగనిది తలుచుకుంటూ ఏడుస్తోంది. భోజనం చేసే పరిస్థితుల్లో లేదని తనే కొంచెం పాలు కలిపి తెచ్చి సంధ్య ముందు పెట్టాడు. సంధ్య మోకాళ్ళలో తల వంచుకొని అలాగే కూర్చుంది. ప్లీజ్ కొద్దిగా పాలు తాగండి సంధ్య అన్నాడు. సంధ్య అలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నాడు. రామకృష్ణ మీద కోపం మీకు తెలిసిందే కదా, మీరు మౌనంగా ఊరుకోవాల్సింది అన్నాడు.
సంధ్య తల ఎత్తి, నేను ఏమీ అనలేదండి, కావాలనే నన్ను బయటికి పంపేశారు అంతా కలిసి. వాళ్ళు చేసేవన్నీ నాకు అంటగట్టాలని చూస్తున్నారు అంది చిన్నపిల్లల వెక్కిళ్ళ మధ్య. ఈ లోకం తీరే అంత సంధ్య. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఎదుటి వాళ్ళు కూడా అలాగే అని అనుకుంటారు. సంధ్య దగ్గరగా కూర్చుని 4 మంచి మాటలు చెప్పాలనిపించింది. కానీ ఆమె ఉన్న పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నానని సంధ్య అనుకుంటుందేమో అని దూరంగానే ఉండిపోయాడు. సంధ్య, రేపు మా వాళ్ళ దగ్గరికి వెళదాం. మీ నాన్నగారిని తీసుకువచ్చి, లేదంటే మీ పెద్దవాళ్ళు ఎవరినైనా పిలిపించైనా రామకృష్ణతో మాట్లాడిద్దాం. ఏం చేయటానికైనా ఓపిక కావాలి కదా, పాలు తాగి పడుకోండి అన్నాడు నందకుమార్. సంధ్య బయటికి చెప్పలేదు. కానీ తన వారంటూ ఎవరున్నారు? సవతి తల్లి రాదు. పెళ్లి తర్వాత ఇప్పటి వరకు తను అక్కడికి వెళ్ళిందే లేదు. డెలివరీకి కానీ పిల్లలు పుట్టినప్పుడు కానీ ఎవ్వరూ రాలేదు. నాన్నకి కూడా నేను బరువైపోయానేమో వదిలించుకొని ఊరుకున్నాడు. ఇప్పుడు మాత్రం తన కోసం వచ్చేవారెవరున్నారు? అయినా ఎక్కడో చిన్న ఆశ, నాన్న దగ్గరికి వెళితే తన కష్టం తెలుసుకుని అయినా తన వెంట వచ్చి తన భర్తతో మాట్లాడతాడేమో అని. నందకుమార్ చెప్పినట్టే పాలు తాగి పిల్లల పక్కనే ముడుచుకొని పడుకుంది సంధ్య. సంధ్యా పిల్లలు గదిలో పడుకుంటే నందకుమార్ తలుపుల దగ్గరికి వేసి వరండాలో పడుకున్నాడు. సంధ్యకు ఆ రాత్రి కాలరాత్రిలా గడిచింది. కంటి మీద కునుకన్నది రాలేదు. రేపటి తన భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా అనిపించింది. తెల్లవారి తొందరగా లేచి పిల్లల్ని తీసుకుని సంధ్యా నందకుమార్ ఇద్దరూ ఊరికి బయలుదేరారు. లేటుగా లేచే అలవాటున్న రామకృష్ణ, అతని తల్లి తెల్లవారు లేచి చూసేసరికి నందకుమార్ ఇల్లు తాళం పెట్టి ఉండటంతో, ఒరే కృష్ణ, నీ పెళ్ళాం వాడితో లేచిపోయిందిరా అంటూ కేకలు వేస్తూ గోలగోల చేసేసింది రాజేశ్వరి. చుట్టుపక్కల వారందరికీ ఉన్న అనుమానం కూడా తీరిపోయినట్టు అరుస్తూ, నా కొంప ముంచేసింది, నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరగాలి, మా పరువు పోయింది, ఇలాంటిది అనుకోలేదురా నీ పెళ్ళాం, రేపటి నుంచి నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరగాలి నా కొడుకు, ఏం తక్కువ చేశాడే నీకు పాపిష్టిదానా అంటూ చాలాసేపు గోలగోల చేసింది. చెవుల్లో పడుతున్న పాపపు మాటలు, సంధ్యా నందకుమార్ ఇద్దరూ లేకపోవటం, కళ్ళతో చూసింది మాత్రమే నిజమనుకుంది లోకం. సంధ్య నందకుమార్తో లేచిపోయిందని అందరూ గుడ్డిగా నమ్మేశారు.